హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రాఖీ పండుగకి మీ పిల్లలకి ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ చాక్లెట్ రాఖీస్ చేసి పెట్టండి. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో చాక్లెట్ రాఖీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ అయితే కాస్త ఒగరుగా ఉంటుంది కదా, మీరు డైరీ మిల్క్ చాక్లెట్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కానీ మైక్రోవేవ్లో ఒక 30 to 40 seconds పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా వైట్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకోవాలి. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఏ బిస్కెట్స్ అయినా దీనికోసం యూజ్ చేయొచ్చు. ముందుగా ఒక బటర్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఇందాక మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో ఒక బిస్కెట్ని డిప్ చేసుకొని స్లోగా దాన్ని చాక్లెట్ అంతా కోట్ అయ్యేలాగా చూసుకొని నిదానంగా బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. ఇలా బటర్ పేపర్ పైన పెట్టుకోవడం వల్ల అది మనకి డ్రై అయిన తర్వాత చాలా ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలాగే నిదానంగా 1 by 1 అన్నిటినీ కోట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మెల్టెడ్ వైట్ చాక్లెట్లో కూడా బిస్కెట్స్ని డిప్ చేసుకొని ఇలా బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని 1/2 hour to 1 hour పాటు డ్రై అవనివ్వాలి. ఇవి చాక్లెట్ మోల్డ్స్. కార్టూన్ పిక్చర్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా, సో వీటితో రాఖీ చేస్తే వాళ్ళు ఎక్సైట్గా ఫీల్ అవుతారు. 2-in-1 డిజైన్ రావాలి అంటే ఇలా ముందుగా వైట్ చాక్లెట్ని కొంచెం లైట్గా అప్లై చేసుకొని దానిపైన మళ్ళీ చాక్లెట్ని వేసుకుంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాక్లెట్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు నిదానంగా డార్క్ చాక్లెట్ని కూడా స్లోగా ఫిల్ చేసుకోవాలి. ఇవి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి వీటిని ఒక 1 hour పాటు ఫ్రీజర్లో పెట్టుకున్నా కానీ చాలా ఫాస్ట్గా మోల్డ్స్ మనం రిమూవ్ చేసుకోవస్తుంది. మనకి నచ్చిన షేప్స్లో ఇలా చాక్లెట్స్ని ఫిల్ చేసుకొని మంచి మోల్డ్స్ రెడీ చేసుకోవచ్చు. ఒక 1 to 2 hours తర్వాత వీటిని ఇలా తీసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. చూసారు కదా, 2-in-1 కోటింగ్తో చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు కార్టూన్ మోల్డ్స్ కూడా చాలా ఈజీగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ కూడా డ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ బిస్కెట్ రౌండ్ షేప్ కోసం ఇలా సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనకి నచ్చిన విధంగా మనకి అవైలబుల్గా ఉండే వాటితో ఇలా చాక్లెట్ని కొంచెం అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటే అవి డ్రై అవుతూ స్టిక్ అయిపోతాయి. మనకి ఏమి అవైలబుల్గా ఉంటే వాటితో చక్కగా ఇలా డిజైన్స్ చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని వాటిపైన స్ప్రింక్లర్తో స్ప్రింకిల్ చేసుకుంటే అవి ఊడిపోకుండా స్టిక్ అయ్యి చూడడానికి చాలా అందంగా ఉంటాయి.
ఇక్కడ 3 కలర్స్ ఆఫ్ కోటెడ్ సోప్ తీసుకొని బ్రో అనే లెటర్స్ రాస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక లెటర్ పెట్టుకున్న తర్వాత అప్పుడు నిదానంగా మళ్ళీ చాక్లెట్ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకో లెటర్ పెట్టుకుంటే డ్రై అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయి. చూసారు కదా, చాలా బాగుంది కదా బ్రో. సేమ్ ఇదే ప్రాసెస్లో కుకీస్తో వైట్ చాక్లెట్ బిస్కెట్ పైన కూడా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. అన్ని ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వీటిని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూద్దాం. ఇది ర్యాపింగ్ కవర్, సో మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. దీంతో మనం ఈజీగా ర్యాప్ చేసుకోవచ్చు. ఇంకొంచెం సేఫ్టీ కావాలనుకుంటే ఒక సెల్ఫీ టేప్ని ఇలా ఒకటి వేసుకుంటే ఇంకా ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అన్నిటికీ ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత వీటిని రాఖీలుగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. సేమ్ ఇదే ప్రాసెస్లో చాక్లెట్ మోల్డ్స్ కూడా ర్యాప్ చేసి పెట్టుకోవాలి. సాటిన్ రిబ్బన్స్ కానీ ఓల్డ్ రాఖీస్ కానీ మనం వీటి కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ కట్ చేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటాయి. రాఖీ మేకింగ్ కోసం ఇలా 2-way టేప్ని యూజ్ చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కుకీ వెనకాల ఇలా 2-way టేప్ని స్టిక్ చేసుకొని సాటిన్ రిబ్బన్ స్టిక్ చేస్తే మన రాఖీ రెడీ అయినట్టే. ఇదే విధంగా అన్ని రాఖీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా హోమ్ మేడ్ రాఖీస్. మీరు మీ పిల్లలకి ఇలాంటి రాఖీస్ చేసి పెట్టి ఈ రాఖీకి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. Thank you for watching.